కాసేపట్లో 5 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్స్ పై స్పీకర్ నిర్ణయం తీసుకోబోతున్నారు. స్పీకర్ కార్యాలయంలో కోర్టు మొదలైంది. తీర్పు చదువుతున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. స్పీకర్ హాల్లో ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు, వారి అడ్వకేట్లు హాజరయ్యారు. ఎమ్మెల్యేలు ఆరికపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి అనర్హత పిటిషన్స్ పై స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు. కాసేపట్లో 5 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్స్ పై స్పీకర్ నిర్ణయం తీసుకోబోతున్నారు. దీనికి సంబంధించి మా ప్రతినిధి చారీని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చారీ, స్పీకర్ నిర్ణయం ఏ విధంగా ఉండబోతోంది? ఆల్రెడీ స్పీకర్ కార్యాలయంలో కోర్టు మొదలైంది. మరి కాసేపట్లోనే స్పీకర్ జడ్జిమెంట్ కు సంబంధించి ఒక ప్రకటన కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి చాలా రోజులుగా జరుగుతున్నటువంటి విచారణకు సంబంధించి విచారణ జడ్జిమెంట్ ఏంటి అనేటువంటి దాని మీద కొంత క్లారిటీ రాబోతుంది. కొద్దిసేపటి క్రితమే స్పీకర్ కోర్టు హాల్ కి స్పీకర్ తో పాటుగా 2 పక్షాలకు సంబంధించినటువంటి అడ్వకేట్లంతా కూడా చేరుకున్నారు. ఈ 5 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ నేపథ్యంలో వచ్చినటువంటి 2 పక్షాలకు సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ ఆధారంగా జడ్జిమెంట్ ని ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి కోర్టులో అయితే ఎలాంటి ప్రొసీడింగ్స్ ఉంటాయో ఇప్పుడు స్పీకర్ కోర్టులో కూడా అనర్హత పిటిషన్ కు సంబంధించినటువంటి విచారణ అదే తరహాలో జరిగింది. జడ్జిమెంట్ కూడా సాధారణంగా కోర్టులో జరిగే విధంగానే జడ్జిమెంట్ ని స్పీకర్ ప్రకటిస్తారు. కాబట్టి ఆ జడ్జిమెంట్ ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించి 2 ఆప్షన్స్ అయితే మన ముందు స్పీకర్ ముందు కనపడుతున్నాయి. ఒకటి, పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా తమ ఆర్గ్యుమెంట్స్ సందర్భంగా మేము పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాం, మా జీతాల నుంచి జీతం కూడా బీఆర్ఎస్ ఎల్పీకే కట్ అవుతుంది, అసెంబ్లీలో కూడా మీరు ప్రకటించేటువంటి సంఖ్యా బలంలో కూడా మేము బీఆర్ఎస్ సభ్యులుగానే ఉన్నాం, కాబట్టి పార్టీ ఎక్కడ ఫిరాయించలేదు అనేటువంటి అంశాన్ని ఆర్గ్యుమెంట్స్ నే ప్రధానంగా వినిపించారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి పిటిషన్ తరపున వీళ్ళు పార్టీకి విరుద్ధంగా, పార్టీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు, అలాగే సీఎం ని కలిశారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కండువా కప్పుకున్నారు, ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ ను కూడా వినిపించారు. కాబట్టి 2 రకాల ఆర్గ్యుమెంట్స్ ని విన్న తర్వాత స్పీకర్ ఒక జడ్జిమెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ జడ్జిమెంట్ ఇవ్వడానికి ఇవాళ 8 మంది విచారణ ముగిసింది. కానీ 5 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి జడ్జిమెంటే ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. మరి కాసేపట్లోనే ఆ జడ్జిమెంట్ రాబోతుంది. మనకు 2 ఆప్షన్స్ కనపడుతున్నాయి. ఒకటి, అనర్హత పిటిషన్లని డిస్మిస్ చేయడం, 2 లేదంటే అనర్హత వేటు వేయడం. 2వ ఆప్షన్ పెద్దగా కనిపించట్లేదు, కానీ మొదటి ఆప్షనే ఉండేటువంటి అవకాశం ఉన్నట్టు కనబడుతోంది. చారీ, ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి అంత డెమోక్రటిక్ మెథడ్ లోనే జరుగుతోంది. సో ఏ విధంగా ఉండబోతోంది నెక్స్ట్? అసలు ప్రధానంగా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించి పిటిషన్లను డిస్మిస్ చేస్తారనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. ఒకవేళ ఇదే జరిగితే బీఆర్ఎస్ పార్టీ కోర్టుకు వెళ్లేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ప్రస్తుతానికి స్పీకర్ కోర్టులో ఉన్నటువంటి అంశంలో 2 రకాల వాదనలు విన్న తర్వాత వాటికి సంబంధించి స్పీకర్ ఎలా జడ్జి చేశాడనేటువంటి అంశాల మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి కోర్టు ప్రొసీడింగ్స్ ని కూడా ఆయన ఫాలో కావాల్సి ఉంటుంది. కాబట్టి అనర్హత పిటిషన్లకు సంబంధించి డిస్మిస్ చేసేటువంటి అవకాశమే ఎక్కువగా ఉందనేటువంటి అభిప్రాయాలు వినపడుతున్నాయి. కాబట్టి ఆ రకమైనటువంటి తీర్పు ఎట్లా ఉంటుంది అనేటువంటిది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే జడ్జిమెంట్ కి సంబంధించినటువంటి విషయంలో స్పీకర్ కి ఇప్పుడు జడ్జి పవర్స్ ఉంటాయి. ఆయన ఏం జడ్జిమెంట్ చేస్తే అది చేయాల్సి ఉంటుంది. కాబట్టి స్పీకర్ ఏం చెప్పబోతున్నారు అనే దానికంటే ముందు బయట జరుగుతున్నటువంటి చర్చ, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్ని గనక మనం చూస్తే ఈ అనర్హత పిటిషన్లకు సంబంధించి కొంత డిస్మిస్ చేస్తారనేటువంటి చర్చ అయితే జరుగుతోంది. చారీ, ఇంకెంతసేపట్లో తీర్పు వచ్చే అవకాశం ఉంది? అసలు లోపల ఎవరెవరు ఉన్నారు? రైట్, స్పీకర్ కోర్టు హాల్లో 2 పక్షాలకు సంబంధించినటువంటి అడ్వకేట్లు ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే కేపీ వివేకానంద కూడా ఈ జడ్జిమెంట్ వినడానికి హాజరయ్యారు. మరో 10-15 నిమిషాల్లో ఈ జడ్జిమెంట్ పూర్తి స్థాయిలో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎవరి అభిప్రాయాన్ని ఎలా తీసుకున్నారు, జడ్జిగా స్పీకర్ అనర్హత పిటిషన్ల మీద 5 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశాల్లో ఒకే నిర్ణయానికి వచ్చారా, ఒక్కొక్క ఎమ్మెల్యేకి వచ్చినటువంటి 2 రకాల ఆర్గ్యుమెంట్స్ లో ఆయన తీసుకున్నటువంటి అంశాలు ఏంటి అనేది కూడా తేలబోతుంది. మరొక 10-15 నిమిషాల్లోనే పూర్తి స్థాయిలో విచారణకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ రాబోతుంది. ఒకవేళ అనర్హత వేటు పడితే ఎమ్మెల్యేల ముందున్న స్టెప్ ఏంటి? అనర్హత వేటు పడుతుందా లేదా అనే దానికి సంబంధించి చాలా అంశాలు ఉంటాయి. అనర్హత వేటు పడితే ఎమ్మెల్యే సభ్యత్వం పోతుంది, ఆ తర్వాత ఎలక్షన్స్ ఇలాంటి అంటా కూడా జరుగుతాయి. కానీ ఇప్పుడు అనర్హత వేటు పడేంత పరిస్థితి అక్కడ కనిపిస్తున్నట్టు అయితే లేదు. ఆల్ రైట్ చారీ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.